దేవుని వాక్యంలోకి వెళ్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలను చదువుకుందాం. 2 పీటర్ 1st chapter 2 to 4 verse. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుడి వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమ, ఈరోజు దేవుని వాక్యము ఆయన అనుగ్రహం గురించి మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన మనకు అవసరమైన సమస్తము అనుగ్రహించేవానిగా, దయచేసేవానిగా ఈరోజు మన ముందు నిలిచి ఉన్నారు. ఈరోజు ఆ గొప్ప దేవుని అనుగ్రహం పొందిన వారిగా ఆయన సన్నిధిలో చేరి ఉన్న మనం అందరము ఆయన మన జీవితంలో దయచేసి అనుగ్రహించిన ప్రతి అవసరతను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. నిజానికి మనకు ఆయన అనుగ్రహం పొందుకునే ఏ అర్హత లేదు. మన జీవితంలో పొందుకున్నది ఏది మన ఇష్టంతో మనం పొంది ఉండలేదు. ఏదైతే పొంది ఉన్నామో అది అంతా ఆయన చిత్తము, ఆయన కృప మాత్రమే. అదే వాక్యం మొదట్లో మనం స్పష్టంగా చూడవచ్చు. మనం చదివిన వచనంలో మొదటగా ఆ మాటను మనము అర్థం చేద్దాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలంగా, అంటే మన జీవితంలో ఏదైతే జరుగుతుందో, ఏవైతే మేళ్ళు కానీ ఏదైతే అనుకూలతలు జరుగుతూ ఉన్నాయో అవి ఆయన మహిమను బట్టి, ఆయన గుణాతిశయమును బట్టియే మన జీవితంలో అనుగ్రహించే పరిస్థితి ఇక్కడ మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అందువల్ల ఏది మన జీవితంలో జరిగినది ఏదైనా కూడా దానిని బట్టి మనము అతిశయించవలసిన వారము కాదు. ఎందుకంటే సమస్తము ఆయన చిత్తం ప్రకారం, ఆయన మహిమాతిశయం ప్రకారం, ఆయన గుణాతిశయమును బట్టి మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉన్నాయని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. అంతేకాకుండా ఏదైతే మనకు అనుగ్రహింపబడుతూ ఉందో అవి దేవుని ప్రత్యేక ఉద్దేశం వల్ల మాత్రమే మనకు అనుగ్రహింపబడుతున్నవి అన్న నిజం కూడా మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ ఉద్దేశం కూడా ఈరోజు వాక్యం మనకు స్పష్టం చేస్తుంది. తర్వాత మనం చూస్తే ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నింటినీ మనకు దయచేయుచున్నందున అనే మాట ద్వారా ఆయన అనుగ్రహంలోని ఉద్దేశాన్ని కూడా మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆయన శక్తిని అర్థం చేయడానికి, ఆ శక్తిని మన జీవితంలో అనుభవించడానికి, ఆస్వాదించడానికి, ఆయన జీవమును పొందుకొనుటకు, ఆయన యందు భక్తి కలిగి ఉండే జీవితం కోసము కావలసిన ప్రతి పరిస్థితిని మన జీవితంలో అనుగ్రహించడమే ఆయన ఉద్దేశమై ఉన్నది. అంటే ఈరోజు ఆయన మన జీవితంలో ఏదైతే అనుగ్రహించి ఉన్నారో వాటన్నింటి ఉద్దేశం ఏంటి మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి అంటే ఆయన జీవాన్ని మనం పొందుకోవడానికి, ఆయన యందు భక్తి కలిగి ఉండడానికి, ఆయన శక్తిని మనం అర్థం చేయడానికి, వీటి కోసం మాత్రమే అవి మనకు అనుగ్రహించబడి ఉన్నాయి. మన బుద్ధి అయితేనేమి, మన తెలివి అయితేనేమి, మనకు అనుగ్రహించబడిన ఏదైనా కూడా ఆయన మనకిచ్చిన దాని ఉద్దేశాన్ని మనం ఈరోజు
అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఆయన ఉద్దేశం మరింత స్పష్టం చేస్తూ ఉన్నాడు. చివరి వరకు మనం చూడగలిగితే మనం చదివిన వచనం చివరి భాగంలో దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని మనకు ఆయన అనుగ్రహించెను. ఎందుకంటే అందరము ఈ లోకంలో పాపంలో పడి ఉన్నవారమే, అందరము దురాశ దుర్మార్గతలను అనుసరించే వారమే. అయినప్పటికీ అలాంటి స్థితిలో ఉన్న మనం ఎవరము భ్రష్టులుగా మిగిలిపోకుండా ఆ భ్రష్టత్వం నుంచి తప్పించబడి దేవుని స్వభావం కలిగిన వారమై ఆయన సన్నిధిలో సదాకాలం ఉండుట కోసమే ఆయన సమస్తము మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రతి పరిస్థితుల్లో మనల్ని హక్కున చేర్చుకునేవానిగా ఉన్నారు. ప్రతి అవసరతను తీర్చేవానిగా ఆయన ఉన్నారు. దానిని బట్టి ఈరోజు మనము ఆయనను ఆరాధించటకు మన హృదయాలను సిద్ధపరచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19, ఫిలిపియన్స్ 4:19. అక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అనే మాటను మనము చూస్తూ ఉంటాం. దానిని బట్టి ఈరోజు మనం ఆయనను స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ సమయంలో దేవుడు తన ఏర్పాటులో భాగంగా మనుషులకు అనుగ్రహించిన కొన్ని విషయాల్ని ఆత్మీయంగా ధ్యానించుకుంటూ ఆయనను ఆరాధించుకోవడానికి సిద్ధపడతాం. ఒక ఆత్మీయ జీవితాన్ని మనం గమనించినట్లయితే, ఒక రక్షణ జీవితాన్ని మనం గమనించినట్లయితే, మన రక్షణ ప్రయాణం, ఈ ఆత్మీయ ప్రయాణం అనేది ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించి కానానుకు చేసిన ప్రయాణంతో అనేక సార్లు పోల్చబడుతూ ఉంది. ఎలాగైతే ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇజ్రాయేళ్లను దేవుడు తన బాహుబలంతో విడిపించి కానానుకు నడిపించారో, అలాగే పాపపు దాస్యంలో బందీలుగా ఉన్న మనలను తన శిలువ కార్యంతో విడిపించి పరలోకానికి నడిపించేవానిగా ఈ సాదృశ్యం ఎన్నోసార్లు మన ముందర నిలబడుతూ ఉంది. సంగమా, ఈ సాదృశ్యత ఆ నడిపింపులోనే కాదు, అందులో భాగంగా ఆ ప్రయాణంలో ఆయన సమకూర్చిన వనరులను బట్టి కూడా మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. అంటే వారి ప్రయాణంలో ఆయన వారి కోసం చేసిన కొన్ని ఏర్పాట్లు కూడా నేటి మన ఆత్మీయ ప్రయాణపు అనుకూలతలతో పోల్చుకొనుటకు ఈ సమయంలో ఇష్టపడుతూ వాటిని బట్టి ఆయనను ఆరాధించుకోవడానికి సిద్ధపడదాం. మనందరికీ తెలుసు, ఐగుప్తు నుంచి ఇజ్రాయేళ్లను విడిపించి 40 సంవత్సరాలు దేవుడు ఆ అరణ్యంలో నడిపించి ఉన్నారు. కనానుకు చేరే వరకు ఆయన వారిని నడిపించి ఉన్నారు. ఆ ప్రయాణంలోని కొన్ని దేవుని ఏర్పాట్లను మనం చూడడానికి ఇష్టపడతాం. మొదటగా మనం చూస్తే నిర్గమాకాండం 13:21, ఎక్సోడస్ 13:21 and 22, 21 and 22. ఇక్కడ మనం చూసినట్లయితే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఇక్కడ ఆ రోజు మనకు దేవుని ఏర్పాటు వాక్యం చూపెడుతూ ఉంది. ఏర్పాటు మనకు కనిపిస్తూ ఉంది వాక్యంలో. ఇజ్రాయేల్ అరణ్య ప్రయాణంలో వారి ప్రయాణంకు అనుకూలంగా దేవుడు తానే మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా వారి ముందు నడుస్తూ వారిని నడిపించిన ఏర్పాటు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అలాగే మన ఆత్మీయ ప్రయాణంలో ఆయనే
ఆ మేఘ స్తంభము, అగ్ని స్తంభములకు సాదృశ్యంగా చేసిన ఏర్పాటును కూడా మనము గమనించవలసిన వారమై ఉన్నాం. మొదటగా మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 వచనాలను మనం చూస్తే, హీబ్రూస్ 12:1 and 2 వర్స్. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎలాగైతే దేవుడు ఆ రోజు ఇజ్రాయేలు ప్రయాణంలో వారిని నడిపించుటకు ఆ ఎండ వేళలో ఆ ఎండ దెబ్బ తగలకుండా మేఘ స్తంభాన్ని ఉంచి ఉన్నాడో, వారి ప్రయాణాన్ని అనుకూలంగా మార్చి ఉన్నాడో, అలాగే నేడు కూడా విశ్వాసులను నడిపించుటకు, ఆయన మార్గంలో ఉన్న నిన్ను నన్ను మనలను నడిపించుటకు విశ్వాస వీరుల సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యపు జీవితాలను మన కోసం మేఘంగా ఆవరింపజేసి ఉన్నాడు. దానివల్ల మన విశ్వాసం మరింత పెంచుతూ తానే ఆ విశ్వాసపు కర్తగా, ఆ సాక్ష్యానికి ఆధారంగా మన ముందు ఉంటూ ప్రతి పాప భారమును విడిచి పరిగెత్తే ఒక ఆత్మీయ స్థితిని, అనుకూలతను ఆయన మన కోసము అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలిస్తే ఎన్నోసార్లు మనము ఆ సాక్ష్యపు జీవితాలను, ఆ సాక్ష్యపు అనుభవాలను ద్వారా ఉజ్జీవింపబడి మన పడిపోయిన స్థితిని లేవనెత్తబడిన వారుగా ఉంటూ ఉన్నాం. అలాంటి ఒక అనుకూలతను ఆయన ఈరోజు మన ఆత్మీయ జీవితంలో అనుగ్రహించే వారిగా ఉన్నారు. అనేకులు దానితో బలపడుతూ అలసిన వేళ, కుంగిన వేళ వాటి వల్ల ఉజ్జీవం పొందుతూ తమ ఆత్మీయ ప్రయాణం కొనసాగించే వారిగా ఉంటూ ఉన్నారు. దీనిని బట్టి ఆ సాక్ష్యపు సమూహం అనే మేఘాన్ని ఆయన మన కోసం అనుగ్రహించిన దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనను ఆరాధించుకోవడానికి మనం ఈరోజు సిద్ధపడదాం. అలాగే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదటి 4 వచనాలను మనం చూస్తే, యాక్ట్స్ 2:1-4 వర్స్. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకే చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుగు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడసాగిరి అనే వచనాన్ని మనము చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ పెంతెకొస్తు దినమున దేవుని పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చిన అనుభవాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాగైతే ఆ అపాయకరపు అరణ్యపు చీకటిలో అగ్ని స్తంభంలో వెలుగును అనుగ్రహించి దేవుడు నడిపించి ఉన్నారో, దానికి సాదృశ్యంగా ఈ పాపపు చీకటిలో పడిపోకుండా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. దానిని బట్టి మనం ఈరోజు ఆయనను స్తుతించడానికి ఇష్టపడదాం. అలాగే అపోస్తుల కార్యంలో చెప్పబడినట్టు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక అని వాక్యం ద్వారా చెప్పబడినట్లు ఆ శక్తితో మనల్ని నడిపించేవానిగా ఆయన ఈరోజు ఉంటూ ఉన్నారు. దానిని బట్టి ఆ అగ్ని స్తంభం లాంటి పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని బట్టి ఈరోజు మనం ఆయనను ఆరాధించుకుంటాం. తర్వాత మనం చూసినట్లయితే ఆ ప్రయాణంలో ఇంకా మనం ముందుకెళ్తే నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎక్సోడస్ 15:27. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈక చెట్లు ఉండేను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. మనకు తెలుసు వాళ్ళ ప్రయాణంలో దేవుడు నీటి కోసం చేసిన ఏర్పాట్లు, అనుకూలతలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మారా నీటిని మధురంగా మార్చిన అనుభవం మనకు
గొప్ప కార్యము మన కళ్ళ ముందర ఆయన ఉంచి ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చదివిన వచనంలో 12 నీటి బుగ్గలు ఏర్పాటు చేసి సమృద్ధిగా వారి దాహాన్ని తీర్చే ఒక ఏర్పాటు మనకు కనబడుతూ ఉంది. అలా వారి ప్రయాణం అంతటా ఆయన సమృద్ధికరమైన జలములను వారికి అనుగ్రహించి వారి ప్రయాణాన్ని అనుకూలంగా చేసి ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:14 జాన్ 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని సమరయ స్త్రీతో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మన ఆత్మీయ ప్రయాణంలో కూడా అల్ప విశ్వాసం అనే దాహంతో సొమ్మసిల్లిపోయే పరిస్థితుల్లో నిత్యము తన వాక్యం అనే జీవజలాన్ని మనకు అనుగ్రహిస్తూ మనలను జీవింపజేస్తూ ఉన్న ఆయన కృపను బట్టి, ఆయన ఏర్పాటును బట్టి మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఫిబ్రవరి పత్రికలో చెప్పబడినట్లు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరినట్లుగా ఆయన వాక్యం అనే ఉదకాన్ని మన ప్రయాణానికి అనుకూలంగా సమృద్ధిగా అనునిత్యము దయచేస్తూ ఉన్నారు. బట్టి దాన్ని బట్టి మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూస్తే నిర్గమకాండం 16:35 ఆయన మరొక ఏర్పాటును మనం గమనించవచ్చు. ఎక్సోడస్ 16:35 ఇజ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తినుచుండిరి, వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఇది కూడా ఆ ప్రయాణంలో దేవుడు వారి కోసం చేసిన అనుకూలత. దేవుడు అరణ్య ప్రయాణంలో వారి ఆకలితో చావకుండా అనునిత్యము వారికి కావలసిన ఆహారము ఆకాశం నుంచి మన్నాగా కురిపించి ఉన్నారు. మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం, వారి ప్రయాణం అంతా ఆ 40 ఏళ్ళు కనాను చేరే వరకు దేవుడు చేసిన ఏర్పాటు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో యోహాను 6:31 నుంచి మనం చూడగలిగితే భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పింది. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే నీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం నీకు అనుగ్రహించుతున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమునో ఆకలి కొనడు. వాక్యధారి అయి ఉన్న దేవుడు ఆ ప్రభు యేసు ఆయనే జీవాహారంగా మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాడు ఇంకా ఎన్నడూ ఆకలి కొనని వానిగా ఉండే గొప్ప అనుకూలతను ఆయన ఈ రోజు మనకు అనుగ్రహించి ఉన్నారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. దానిని తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించినట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము అని దేవుడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు మీ పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా చెప్పుతున్నానంటూ వాక్యంలో చెప్పబడినట్లు ఆ జీవాహారము అనుగ్రహించబడిన యేసును బట్టి దేవుణ్ణి మనము ఆరాధించుకోవడానికి సిద్ధపడతాం. ప్రతి బలహీన పరిస్థితుల్లో మనల్ని బలపరిచే దేవునిగా ఆయన ఈరోజు ఉంటూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం 29:5 మనం చూడగలిగితే డ్యూట్రానమీ 29:5
నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్టు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఇక్కడ కూడా ఆయన ఏర్పాట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అనుకూలంగా ప్రయాణానికి అనుకూలంగా ఏర్పాటు చేసిన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్ ప్రయాణంలో వారి కోసం చేసిన అనుకూలతలో భాగంగా దేవుని ఏర్పాటు మనకు కనబడుతూ ఉంది. ఆయన అక్కడ ఏం చేశారంటే వారు ఆ 40 సంవత్సరాలు వారి బట్టలు పాతగిలలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. అలా ఆయన ఒక గొప్ప అనుకూలమైన స్థితిని అక్కడ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనిషికి ఆహారం, నీళ్ళు ఎంత అవసరమో వస్త్రం కూడా అంతే. 40 సంవత్సరాలు పాడవని పాతకిలని నిత్య నూతనమైన వస్త్రాలుగా వారి వస్త్రాలను దేవుడు అనుగ్రహించి ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది వారి ప్రయాణంకి ఎంతో అనుకూలంగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. అలాగే నేడు మన ఆత్మీయ ప్రయాణంలో, మన విశ్వాస జీవితంలో ఆయన నీతి అనే వస్త్రాలు మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. యెషయా 51:6-8 వచనాలను మనం చూసినట్లయితే, ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందరి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్టు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దిక గొర్రెపొచ్చును కొరికివేయినట్టు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములను. ఆయన నీతిని అనుసరించి నడిచే ఒక విశ్వాస మార్గాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడే ఒక గొప్ప అనుకూలతను ఆయన మన కోసము ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా మార్చబడే ఒక గొప్ప అనుకూలతను ఆయన మన కోసం ఉంచి ఉన్నారు. పౌలుగా అనేక సార్లు చెప్పినట్టుగా క్రీస్తును ధరించుకొనుడి అంటూ ఆయనను పోలి నడుచుకునే జీవితాన్ని ఆ గమ్యం చేరే వరకు నిత్య నూతనంగా కొనసాగించబడే ఒక గొప్ప అనుకూలతను ఆయన మన కోసం ఉంచి ఉన్నారు. అలాగే చెప్పుల గురించి మనం ఆలోచన చేస్తే, ఆ 40 సంవత్సరముల ప్రయాణంలో వారి చెప్పులు తెగిపోకుండా ఆయన ఎంతో సురక్షంగా అనుకూలంగా వారిని నడిపించిన ఏర్పాట్లు మనం చూస్తే, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దానికి సాదృశ్యమైన పరిస్థితిని మనము చూడగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:15లో ఆ సర్వాంగ కవచంలో ఒకటిగా చెప్పబడిన పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సులను జోడు తొడుగుకొని నిలువబడుడి అని చెప్పిన దాన్ని మనం ఆధారంగా చూస్తే, ఆ సువార్త ప్రకటించే ఒక గొప్ప కార్యమును ఈ ప్రయాణంలో మనకు ఒక అనుకూలతగా ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఎందుకంటే ఇది ఆయన చిత్తమై ఉన్నది. ఆ చిత్తం మనకెన్నడూ మేలుకరమే అని మనం అర్థం చేద్దాం. చాలా మంది సువార్త ప్రకటించడం ఎంతో భారంగా భావిస్తారు. కానీ ఈరోజు మనం అర్థం చేయవలసింది, అది ఒక అనుకూలతగా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. సువార్త ప్రకటించడానికి ఉండే సిద్ధ మనసు చెప్పులతో పోల్చబడి ఉంది. చెప్పులు లేకుండా ప్రయాణం చేయడం ఎంత కష్టమో, సువార్త ప్రకటించకుండా ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం అంతే కష్టం. చెప్పులు వేసుకొని ఎంత సుఖంగా మనం ప్రయాణం చేయగలుగుతామో, అలాగే ఈ సువార్త ప్రకటించడం ద్వారా ఈ ఆత్మీయ ప్రయాణాన్ని మనం అంతా సులువుగా కొనసాగించగలుగుతాం. ఇది మనము ఆయన ఈ సువార్త ప్రకటన అనేది మనకు ఆయన ఇచ్చిన అనుకూలతగా మనం ఈరోజు అర్థం చేద్దాం.
చెప్పులు లేకుండా ప్రయాణం ఎంత కష్టమో అలాంటి సిద్ధ మనస్సు లేకుండా సువార్త ప్రకటించడం కూడా అంతే కష్టం. చెప్పులు పాతగిలకుండా తెగిపోకుండా ఉండే పరిస్థితి అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ అడ్డంకి లేకుండా సువార్త ప్రకటించగలిగే మనసు. ఎందుకంటే ఈరోజు సువార్త ప్రకటించడానికి ఉండే మొదటి అడ్డంకి మన మనసే. ఇంకా వేరే అడ్డంకులు ఎన్ని ఉన్నా అవి తర్వాత మాత్రమే మనకు కనబడతాయి. కానీ మొదట సువార్తను ప్రకటించకుండా అడ్డుకునేది మన మనసే, మన మనసులో ఉండే ఆలోచనలే. దేవుడు ఈరోజు ఆ మనస్సును మార్చి ఉన్నాడు, దాన్ని సిద్ధ మనస్సుగా మార్చి ఉన్నాడు. సువార్తను ప్రకటించే సిద్ధ మనస్సుగా ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. అలా ఆయన ఆజ్ఞానుసారం ఆయన ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే సిద్ధ మనసు ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ బాధ్యతను నెరవేర్చే వారు తమ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని అడ్డంకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని నిలబడగలిగే గొప్ప కాపుదలను కలిగి ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ సిద్ధ మనస్సు అనే సువార్త అనే సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నిలబడి ఉండే ఒక పరిస్థితిని ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ కాపుదలలో కొనసాగించుటకు ప్రకటించుటకు ఇచ్చిన ఆ సత్య సువార్తను ఆయన మనకి ఈరోజు అనుగ్రహించి ఉన్నారు. దానిని బట్టి మనం ఆయనను ఆరాధించడానికి ఇష్టపడదాం. ఇలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో అనుకూలతలు మనకు అనుగ్రహించేవానిగా ఆయన మనతో ఉన్నారు. ఇక్కడ ఒక మాట మనం గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రయాణంలో వారెన్నిసార్లు ఆయనకు ఆయాసకరమైన విధంగా ప్రవర్తించినప్పటికీ, నడుచుకున్నప్పటికీ, సనిగినప్పటికీ, కొనిగినప్పటికీ ఆయన ఆ అనుకూలతలను వారి నుంచి దూరం చేయలేదు. కనాను చేరే వరకు తన అనుకూలతను ఆయన వారి వెంట ఉంచి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు. ఆ అనుకూలతలో వారిని నడిపించేవాడిగా ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన అలాగే ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు కూడా మనం ఎన్నోసార్లు ఆయనకు వ్యతిరేకంగా అడుగులు వేసినప్పటికీ, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ, ఆయన ఇచ్చిన దానితో తృప్తి పడకుండా సనిగి గొనిగే వారిగా ఉన్నప్పటికీ మన ఆత్మీయ ప్రయాణంలో మనల్ని గమ్యం చేర్చడానికి ఆయన ఎన్నో అనుకూలతలను మన కోసం ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ గొప్ప అనుగ్రహాన్ని బట్టి ఈరోజు ఆయనకు అనుకూలంగా మనము మార్చబడవలసిన వారమై ఉన్నాం. అలాంటి అనుకూలతతో ఆదరించి నడిపించే ఆ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ఈ మాటలు విన్న మనమందరము ఆయన ఇచ్చిన అనుకూలతలను బట్టి ఈరోజు ఆయనను ఆరాధించడానికి సిద్ధపడదాం. ఆరాధించుకుందాం.